నిప్పులు చెరిగాడు చంద్రబాబు నాయుడుపై, అలాగే కూటమి ప్రభుత్వంపై. ఒక కడప బిడ్డ పౌరుషం ఎట్లుంటుందో చూపించాడు. నాకు చాలా చాలా నచ్చింది అన్న మాట్లాడిన విధానము, అన్న చెప్పిన విధానము. ఎక్కడా కూడా ఒక మాట కూడా అటు ఇటు మాట్లాడకుండా గడ్డి పెట్టాల్సిన వాళ్ళకి పచ్చిగడ్డి కాదు ఎండుగడ్డి పెట్టాడు నోట్లో. వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళకి వాళ్ళ విలువేంటో తెలిసొచ్చేలాగా, వాళ్ళ కెపాసిటీ ఏంది, వాళ్ళ బతుకులేంది తెలిసొచ్చేలాగా చాలా చక్కగా చెప్పారు సతీష్ అన్న. ఒక్కసారి మాట్లాడతారు. ఈ ఒక 30 సెకండ్స్ వీడియో నాకు చాలా బాగా నచ్చింది, ఒకసారి వినండి. చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రభుత్వ డబ్బుతో పెట్టినటువంటి కార్యక్రమం అది. ఆ కార్యక్రమంలో కూడా ఒక లీడర్ని కూర్చొని అపహాస్యం చేసేదాన్ని. చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రభుత్వ డబ్బుతో పెట్టినటువంటి కార్యక్రమం అది. ఆ కార్యక్రమంలో కూడా ఒక లీడర్ని కూర్చొని అపహాస్యం చేసేదానికి, ఈ రకమైనటువంటి చౌకబారు ప్రకటన చేసేదానికి ఎవడిచ్చాడు మీకు పర్మిషన్ అని నేను చెప్పి అడుగుతున్నా. క్యారెక్టర్ ఏంటంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కానీ నువ్వు చెప్పుకో ఇప్పుడు ప్రజలకు. ఒక నాయకుడిని కూర్చొని 11 గాడంటావా? 11 గాడు అనేటువంటి గాడుగాలకు నేను చెప్తున్నా. ఎవడి పేరు చెప్తే మీరు ఉచ్చబోసుకుంటారో, ఎవడి పేరు చెప్తే మీకు నిద్ర కూడా రాదో, ఎవడి పేరు చెప్తే ఈ రాష్ట్రంలో మీకు చేతగాక ఉండేటువంటి 116 మంది కలిసి ఒకటి పోరాటం ఆడలేదు. నేను నిన్న జబర్దస్త్ డ్రామా ఆర్టిస్ట్ లాగా చేశారన్న వీడియోలో ఈ 11 గాడు, ఆ 11 గాడు గురించి నాకొద్దు, 11 గాడు అన్న మాట నేను వినలేదు, అది మిస్ అయ్యాను. తర్వాత నాకే చాలా గలీజ్గా అనిపించింది. అంటే ఒక సాంస్కృతిక కార్యక్రమాలు అని చెప్పి ఆహ్లాదకరమైన వాతావరణంలో అది ఒక టుగెదర్నెస్ ని తీసుకురావాల్సిన ప్రోగ్రామ్ అది. అందులో సునకానందం పొందుతూ 11 గాడు, వాడిని ఏదో వాడితో పోల్చొద్దు, వాడిలాగా చూడొద్దు ఏదో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీ బతుకులు చెప్తాను చూడు, ఆడ స్టేజ్ మీద ఉన్న ఇద్దరు వాళ్ళ బతుకులు చెప్తాను. మీరు కూటమిగా ఏర్పడకపోతే, ఒకరికొకడు మీరు సపోర్ట్ చేసుకుని పోటీ చేయకపోతే, మీరు నిజంగానే ఆ డ్రామాలు వేసుకొని బతికేవాళ్ళు మీరు. సతీష్ అన్న చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక్కొక్కరికి సుస్సు పడుతుంది కాబట్టి అందరూ తోడేళ్ల గుంపులాగా తయారై మీరు వచ్చేసి ఒకడేమో ఇంతకుముందు 2019లో సింగిల్ గా పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయి 134, 136 చోట్ల పోటీ చేస్తే 124 చోట్ల డిపాజిట్ లేని బతుకు ఒకరిది. ఒకరు పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసిన ఒక్కసారి అధోగతి పాలై 23 సీట్లకు పరిమితమైన పార్టీ ఒకరిది. 0.5% ఓటో 1% ఓటో శాతం ఉన్న పార్టీ ఇంకొకటి. వీళ్ళందరూ వచ్చేసి, అంటే వీళ్ళ బతుకులకు ఎంత భయం అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుసుకోకపోతే వీళ్ళు బతకలేరు. వీళ్ళ వల్ల కాదు. వీళ్ళకు సెల్లింగ్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు. వీళ్ళకి ఏదైనా ఒకటి జరిగిండేది, ఒకటి ఏదైనా హైలైట్ అవ్వాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తేనే హైలైట్ అవుతామనే నికృష్టపు బతుకులు వాళ్ళవి. సతీష్ అన్న కరెక్ట్ చెప్పాడు. గాడు అని మాట్లాడిన గాండుగాళ్ళకే చెప్తున్నాము. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఇది. ఇప్పుడు నేను నీతిమంతుణ్ణి, నేను స్వచ్ఛమైన రాజకీయాలు చేశా అని చెప్తాడు ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు. ఎట్లా చంద్రబాబు నాయుడు నువ్వు ఒక ఆడ మనిషి తొడగొట్టి బస్సుల్లో నుంచి నా కొడుకుల్ని ఈడుస్తాను, కొడతాను అని చెప్పేసి ప్రగల్భాలు పలికిన గ్రీష్మ అనే మహిళకు నువ్వు ఎమ్మెల్సీ ఎట్టిస్తావు? వేరే వాళ్ళు లేరా నీకు పార్టీలో? ఒక పోలీసు వ్యాన్ తగలబెట్టి, పోలీస్ వ్యాన్ జీపో తగలబెట్టి 2 నెలలు పరారీలో ఉన్న రాంప్రసాద్ రెడ్డికి, చాలా మంది సీనియర్లు ఉన్నా కాదని మొదటిసారి గెలిచిన రాంప్రసాద్ రెడ్డికి మినిస్టర్ ఇస్తావా? నీది ఎక్కడుంది మంచితనం? ఎక్కడుంది మంచితనము? ప్రభుత్వ కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే సాంస్కృతిక కార్యక్రమం, అక్కడ వేరే పార్టీ నాయకుడిని కించపరుస్తూ మాట్లాడుతుంటే సునకానందం పొందుతూ మీరు నవ్వుతారా? ఎక్కడుంది మంచితనం? నీలో మంచితనం ఉందా? ఈరోజు అద్భుతంగా మాట్లాడాడు సతీష్ అన్న. పాయింట్ టు పాయింట్ కరెక్ట్ గా అడిగారు. దయచేసి అందరూ కూడా ఆ వీడియో చూడండి, చూసి 10 మందికి షేర్ చేయండి. వీళ్ళ నిజస్వరూపాలు ఏంటనే తెలియాలి. ఇప్పటికే ప్రజలు రగిలిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు, ఈ నాయకులు, అక్కడ ఉన్న వాళ్ళు ఇష్టారీతిన ఇప్పుడు కాదు, గత 5 ఏళ్లుగా తూలనాడుతూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు కూడా వీళ్ళలాగా మాట్లాడింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భాషే రాదు. మేము గర్వపడతాం. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతాం ఇలా మంచిగా మాట్లాడి మంచిగా ఉండడంలో. వీళ్ళలాగా నీచ నికృష్టమైన భాష ఎవరు మాట్లాడరు.
నారా లోకేష్ ఏమన్నాడండి, వాళ్ళ ఆయన అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నాడంటే ఏం ముండల్ని మింగడానికి పోయినాడా లండన్కి అంటాడు. అంటే ముండల్ని మింగడం అంటే ఏంటంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ముండల్ని మింగడానికి పోయినాడా అంటారు. వీళ్ళది మంచి భాష, వీళ్ళు సక్రంగా మాట్లాడేవాళ్ళు. ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతింటాయి. నేను మళ్ళీ ఇది చెప్తున్నా, మీరు ఈరోజు తప్పు అంటున్నారు, రేపు మీరు అటు చేస్తున్నారంటే ఆ రోజు చేసినప్పుడు అది తప్ప ఉప్ప ఇంకా అది ప్రజలే నిర్ణయిస్తారు. ఖచ్చితంగా ఈ రోజు పోసాని కృష్ణమూర్తి ఏదో తిట్టినందుకు అందరి మనోభావాలు దెబ్బతిని 17 చోట్ల కేసు పెట్టినారు కదా. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నారా లోకేష్ ముండల్ని మింగినాడు అనే మాట అన్నాడు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అలా మాట్లాడడం తప్పు. నారా లోకేష్ అయినా ఇంకొకరైనా కానీ సేమ్ మనోభావాలు సేమ్ దెబ్బతింటాయి. ఏం కాలం ఎల్లకాలం ఒకరిదే ఉండదు. ఇంత దారుణంగా ఇంత మాట్లాడుతూ మెట్టు దెబ్బలు తినేదానికి రాసుకొచ్చిందంటారు మా కడప భాషలో చెప్పాలంటే. మంచిగా మాట్లాడదాం, మంచిగా చేద్దామన్న సోయ లేదు. ఇట్లా ఆ విధంగా వెక్కిలి నవ్వులు కింద పడి ఇంకా నాకైతే భయం వేసింది. ఆ పవన్ కళ్యాణ్ కింద ఏమన్నా పడి దొర్లుతాడా అని. ROFL అంటారు చూడండి, లోల్ అంటే LOL లాఫింగ్ అవుట్ లౌడ్, లేకపోతే రోలింగ్ ఆన్ ఫ్లోర్ లాఫింగ్ అని చెప్పేసి ROFL అయ్యి మనం షార్ట్ ఫామ్స్ రాస్తాం చూడండి. ఆ టైపులో కింద పడి ఏమన్నా దొర్లాడతాడా, ఇంకా పంది దొర్లినట్టు అనిపించింది పవన్ కళ్యాణ్ చూస్తే. అంతగా ఏమన్నా వచ్చిందబ్బా, మనుషుల్లాగా బిహేవ్ చేయండి. ఒకడు ముఖ్యమంత్రి, ఒకడు ఉప ముఖ్యమంత్రి, ఇంకా చాలా ఎక్కిల నవ్వులు. ఇంకా చంద్రబాబు ఇట్ట చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వుతున్నాడు. ఎందుకో మరి అంతగా నవ్వు ఆపుకోవాలనే, లేకపోతే లేని నవ్వు నటిస్తున్నారా? చీ 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 కొంచెమన్నా ఉండాలే. హుందాతనం అనేది ఎవరో చెప్తే రాదు. కనీసం